సో హాయ్ గైస్. సో ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో హౌ టు క్రియేట్ యువర్ ఫస్ట్ ఏఐ ఏజెంట్ యూజింగ్ గూగుల్ ఏడీకే. ఎస్, గూగుల్ రీసెంట్లీ రిలీజ్ చేసిన ఏజెంట్ డెవలప్మెంట్ కిట్ని యూజ్ చేసి మనం విత్ ఇన్ మినిట్స్లో ఒక స్మార్ట్ ఏజెంట్ని ఎలా బిల్డ్ చేయాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఇఫ్ యూ ఆర్ ఇన్ టు ఏఐ ఆర్ జనరేటివ్ ఏఐ ఆర్ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లోర్ సంథింగ్ న్యూ అండ్ పవర్ఫుల్, దిస్ వీడియో ఈజ్ ఫర్ యూ. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏడీకే అంటే ఏంటి? ఏడీకే ఫుల్ ఫామ్ ఏంటంటే ఏజెంట్ డెవలప్మెంట్ కిట్. ఇది గూగుల్ రిలీజ్ చేసిన ఒక ఫ్రేమ్వర్క్. సో ఇది యూజ్ చేసి మనం ఏఐ ఏజెంట్స్ని చాలా ఈజీగా బిల్డ్ చేయొచ్చు. అసలు ఏజెంట్ అంటే ఏంటి? ఏజెంట్ అంటే ఒక ఇంటెలిజెంట్ అసిస్టెంట్ అనమాట. ఇది నీ క్వశ్చన్ని అర్థం చేసుకొని సో దానికి తగిన యాక్షన్ని పర్ఫామ్ చేస్తుంది. లైక్ అలెక్సా, సిరి ఇలాగనమాట. ఓకే, ఏఐ ఏజెంట్ అంటే? సో ఏఐ ఏజెంట్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఏజెంట్ విచ్ ఈజ్ హ్యావింగ్ ద ఎల్ఎల్ఎం క్యాపబిలిటీ. ఇక్కడ ఎల్ఎల్ఎం ఏంటంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్. మనం చాట్ జీపీటీలో యూజ్ చేసే GPT-3 కావచ్చు, GPT-4o కావచ్చు, అలాగే జెమినీలో యూజ్ చేసే జెమినీ మోడల్ కావచ్చు. సో ఇలాంటి మోడల్స్ని యూజ్ చేసి ఇంటెలిజెంట్ రెస్పాన్స్ని, రీజనింగ్ రెస్పాన్స్ని అండ్ ఈవెన్ యాక్షన్స్ని పర్ఫామ్ చేసే ఏజెంటే ఏఐ ఏజెంట్. సో ఇలాంటి ఏఐ ఏజెంట్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి మన దగ్గర ఆల్రెడీ టూల్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఫ్రేమ్వర్క్స్ లైక్ లాంగ్చైన్, లాంగ్రాఫ్. కానీ మన ఏడీకే స్పెషాలిటీ ఏంటంటే చాలా మినిమల్ కోడ్తో, చాలా మినిమల్ సెటప్తో ఏఐ ఏజెంట్స్ని బిల్డ్ చేయొచ్చు అనమాట. సో నౌ లెట్స్ గో స్టెప్ బై స్టెప్. సో ఇప్పుడు సెటప్ చేయడానికి మనం ఫస్ట్ చేయాల్సిన స్టెప్ క్రియేటింగ్ ఏ వర్చువల్ ఎన్విరాన్మెంట్. సో దీనికోసం ఫస్ట్ నేను టెర్మినల్ ఓపెన్ చేస్తున్నాను. సో టెర్మినల్ ఓపెన్ చేశాక ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి. సో ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి అండ్ డిపెండెన్సీస్ ఇన్స్టాల్ చేయడానికి మనం యాక్చువల్గా పిప్ యూస్ చేస్తాం. బట్ నేను ఈ వీడియోలో పిప్కి బదులుగా యువి అనేది యూస్ చేస్తున్నాను. సో యువి కూడా సేమ్ పిప్ లాగానే, బట్ ఇదేంటంటే పిప్ కంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో యాక్చువల్గా ఇది డిపెండెన్సీస్ని ప్యారల్గా ఇన్స్టాల్ చేస్తుంది అనమాట. సో అందువల్ల పిప్ కంటే యువి అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. సో విత్ ఇన్ లెస్ టైమ్ వీ కెన్ ఇన్స్టాల్ ద డిపెండెన్సీస్. ఈ యూవీ గురించి మనం సపరేట్గా వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మీరు ఈ యూవీని ఇన్స్టాల్ చేసుకోండి. జస్ట్ పిప్ ఇన్స్టాల్ యూవీ అంటే మీకు ఈ యూవీ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. సో వన్స్ యూవీ ఇన్స్టాల్ అయిన తర్వాత వర్చువల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడానికి యూవీ స్పేస్ విఈఎన్వి ఈ కమాండ్ని ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఎల్ఎస్ కమాండ్లో మీరు చూడొచ్చు, ఇక్కడ .venv అనే నేమ్తో ఒక ఫోల్డర్ ఉంది కదా. సో ఇదే మన వర్చువల్ ఎన్విరాన్మెంట్. సో ఈ ఎన్విరాన్మెంట్ని మనం యూజ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఈ ఎన్విరాన్మెంట్ని యాక్టివేట్ చేసుకోవాలి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా సోర్స్ కమాండ్. సో ఈ కమాండ్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను వర్చువల్ ఎన్విరాన్మెంట్లోకి ఎంటర్ అయిపోయాను. సో ఇప్పుడు మన డిపెండెన్సీస్ని ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ ఏడీకేని యూజ్ చేసి మనం ఒక ఏజెంట్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మనకు కావాల్సిన ఫస్ట్ డిపెండెన్సీ గూగుల్ ఏడీకే. సో ఈ గూగుల్ ఏడీకేని ఫస్ట్ మనం ఇన్స్టాల్ చేసుకుందాం. సో దీన్ని ఇన్స్టాల్ చేయడం కోసం యువి పిప్ ఇన్స్టాల్ గూగుల్ ఏడీకే. సో ఈ కమాండ్ ఇస్తున్నాను. సో మీరు చూసారా ఎంత స్పీడ్గా ఇన్స్టాల్ అవుతుందో. సో దట్స్ ఇట్, ఇన్స్టాలేషన్ అయిపోయింది. సో వన్స్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మన ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఏదో ఒక ఎడిటర్ని ఓపెన్ చేయాలి. సో ఇక్కడ నా ఫేవరెట్ ఎడిటర్ VS కోడ్ని యూస్ చేస్తున్నాను. సో కోడ్ డాట్ నౌ ఈ పర్టికులర్ ఫోల్డర్లో నా విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్ అనేది ఓపెన్ అయింది. సో ఇక్కడ నేను ఫస్ట్ ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకుంటున్నాను. సో నా ఫోల్డర్ నేమ్ వచ్చేసరికి మై ఫస్ట్ ఏజెంట్. సో ఇది మన ఏజెంట్గా వర్క్ అవుతుంది ఈ ఫోల్డర్ అనేది. సో ఇందులో మనం మెయిన్గా ఈ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేస్తే ఇందులో మెయిన్గా మనం 2 ఫైల్స్ని ఇన్సర్ట్ చేయాలి. సో ఫస్ట్ వన్ ఈజ్ init.py అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ agent.py. సో దీంతో పాటు మనం .envని కూడా మెయింటైన్ చేద్దాం. ఇందులో మన ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అన్నిటిని మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ init.pyలో నేను ఫ్రమ్ .import agent అనే కోడ్ రాశాను. సో ఇది మన ఏజెంట్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో అలాగే ఇప్పుడు agent.pyలో మనం మెయిన్ ఏజెంట్ కోడ్ అనేది రాద్దాం. సో ఇక్కడ గూగుల్ ఏడీకే ఏజెంట్స్ నుంచి ఏజెంట్ అనే క్లాస్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనం root_agent ఈజ్ ఈక్వల్ టు ఈ root_agent వేరియబుల్ అనేది మస్ట్గా root_agent అనే ఉండాలండి, లేకపోతే మీకు ఎర్రర్ వస్తుంది. సో దీని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో ఇంకా డీటెయిల్గా కవర్ చేస్తాను. సో root agent ఈజ్ ఈక్వల్ టు సో ఏజెంట్ ఆఫ్ ఇక్కడ నేమ్ ఇవ్వాలి. సో నేమ్ ఈజ్ ఈక్వల్ టు root agent. సో ఇక్కడ మీరు ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. అండ్ డిస్క్రిప్షన్. సో డిస్క్రిప్షన్ ఏంటంటే మీకు ఈ ఏజెంట్
ఏం వర్క్ చేస్తుంది అనేది ఇవ్వచ్చు. నేను ఇక్కడ జస్ట్ సింపుల్గా దిస్ ఈస్ ద రూట్ ఏజెంట్ ఫర్ మై ఫస్ట్ ఏజెంట్ అని రాశాను. సో నెక్స్ట్ మనం ఇవ్వాల్సింది ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఇన్స్ట్రక్షన్స్లో మన ఏజెంట్ ఎలా బిహేవ్ చేయాలి, ఏం టాస్క్ పర్ఫామ్ చేయాలి అని రాస్తున్నాను. సో ఇక్కడ నేను సింపుల్గా యువర్ హెల్ప్ఫుల్ అసిస్టెంట్ టు ప్రొవైడ్ క్లియర్ అండ్ కన్సైజ్ ఆన్సర్స్ టు ద యూజర్ క్వరీస్ అని రాశాను. సో నెక్స్ట్ మనం డిఫైన్ చేయాల్సింది టూల్స్ అండ్ మోడల్స్. సో ఇది మన సింపుల్ ఏజెంట్ కాబట్టి నేను ఇక్కడ ఎలాంటి టూల్స్ అనేవి డిఫైన్ చేయట్లేదు. సో టూల్స్ అనేది జస్ట్ ఎంటీ ఎర్రే పెట్టేశాను. నెక్స్ట్ వన్ మనం డిఫైన్ చేయాల్సింది మోడల్. సో ఇక్కడ నేను యూజ్ చేస్తున్న మోడల్ వచ్చేసరికి జెమినీ 2.0 ఫ్లాష్. సో ఈ మోడల్ని మనం యూజ్ చేయాలంటే మనకి ఒక ఏపీఐ కీ కావాలి. సో ఈ ఏపీఐ కీని మనం ఇక్కడ జనరేట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ గూగుల్కి వెళ్ళి గూగుల్ జెమినీ టోకెన్ అని ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు వచ్చిన లింక్స్లో ఇక్కడ చూసారా గూగుల్ ఏఐ ఫర్ డెవలపర్స్ అనే లింక్ని క్లిక్ చేస్తే మీరు ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు. ఈ పేజ్కి రీడైరెక్ట్ అయ్యాక గెట్ ఏ జెమినీ ఏపీఐ కీ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేస్తే మీరు ఇక్కడ ఒక పాపప్ వస్తుంది. సో ఇక్కడ చెక్ చేసేసి ఐ యాక్సెప్ట్ అని కొట్టేసేయండి. కొట్టాక పైన ఒక క్రియేట్ ఏపీఐ కీ అనే బటన్ ఉంటుంది చూసారా, ఆ బటన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ప్రాజెక్ట్ నేమ్ అడుగుతుంది. సో ఏదో ఒక ప్రాజెక్ట్ నేమ్ ఎంటర్ చేసి క్రియేట్ ఏపీఐ కీ ఇన్ న్యూ ప్రాజెక్ట్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను మై ఫస్ట్ ప్రాజెక్ట్ అని ఇస్తున్నాను అండ్ క్రియేట్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ మన ఏపీఐ కీ అనేది జనరేట్ అయింది. సో దీన్ని మనం కాపీ చేసుకొని ఇక్కడ .env ఫైల్లో ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఇక్కడ గూగుల్ జెమినీ ఏపీఐ ఈజ్ ఈక్వల్ టు నా ఏపీఐ కీని ఇన్సర్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేమ్ వచ్చేసరికి గూగుల్ జెమినీ ఏపీఐ కాదు, సో గూగుల్ ఏపీఐ కీ. సో ఇక్కడ గూగుల్ ఏపీఐ కీ అనేది మన వేరియబుల్ నేమ్ అండ్ వాల్యూ వచ్చేసరికి మన ఏపీఐ కీ ఇవ్వాలి. సో దీన్ని సేవ్ చేసుకుందాం. సో దట్స్ ఇట్ అండి. ఇప్పుడు మీ ఏజెంట్ ఈజ్ రెడీ. నౌ ఈ ఏజెంట్ని రన్ చేసి టెస్ట్ చేద్దాం ఎలా వర్క్ అవుతుందో. సో ఈ ఏజెంట్ని రన్ చేయడానికి డిఫరెంట్ వేస్ ఉన్నాయి, బట్ ఈ వీడియోలో నేను కన్సోల్ని యూస్ చేసి ఎలా రన్ చేయాలి అనేది డిస్కస్ చేస్తాను. సో కన్సోల్ని యూస్ చేసి ఏడీకేని రన్ చేయాలంటే ఏడీకే రన్, ఇక్కడ మన ప్రాజెక్ట్ నేమ్ మై ఫస్ట్ ఏజెంట్ అనేది ఏజెంట్ నేమ్ కదా, ఈ ఏజెంట్ నేమ్ ఇవ్వాలి. సో ఇవ్వగానే మీకు ఈ ఏజెంట్ అనేది ఇనీషియలైజ్ అయిపోయి మీకు క్వరీ అడుగుతుంది చూసారా, యూజర్ అడుగుతుంది. సో ఇక్కడ నేను ఇన్పుట్ ఇవ్వాలి, ఐఎమ్ జస్ట్ గివింగ్ హాయ్. సో మీరు చూసారా రెస్పాన్స్ అనేది రూట్ ఏజెంట్ నుంచి వచ్చింది, హాయ్ దేర్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ టుడే అని. సో ఇప్పుడు నేను జస్ట్ ఒక క్వశ్చన్ అనేది అడుగుతున్నాను. సో వాట్స్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ నెంబర్ 5. సో ఇప్పుడు రూట్ ఏజెంట్ అనేది మనకి ఆన్సర్ ఇస్తుంది. సో ఇప్పుడు చూసారా 5 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు క్యాలిక్యులేట్ చేసి 120 అనే ఆన్సర్ ఇచ్చింది. సో ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈజ్ 120 అని. సో ఇంట్రెస్టింగ్ కదా. సో వీడియోలో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ ఆల్సో హిట్ ద బెల్ ఐకాన్ సో యూ డోంట్ మిస్ ద నెక్స్ట్ ట్యూటోరియల్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ and go build something amazing. See you in the next video. Bye.